హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం గ్రిడ్ యాప్ని ఎలా ఉపయోగించాలో చూద్దాం. ఫస్ట్ అయితే ఒక గ్రిడ్ యాప్ని ఓపెన్ చేయండి. మీరు ఏదైనా యూస్ చేయొచ్చు. అండ్ వీటిలో సైజ్ చూడండి, A4 A3 ఏదైనా ఉంటాయి. సో నేనైతే A4 సెలెక్ట్ చేసా. అండ్ తర్వాత మీకు నచ్చిన పిక్చర్ని సెలెక్ట్ చేయండి. అండ్ మీరు ఎంతవరకు డ్రా చేయాలనుకుంటున్నారో దాన్ని డ్రాగ్ చేయండి. తర్వాత క్రాప్ చేశాక మనకైతే ఇలా వస్తుంది. అండ్ వీ కెన్ అడ్జస్ట్ ది సెల్స్ అనమాట, లైక్ 10mm 20mm. నేను 10mm సెలెక్ట్ చేశాను. సో మీకు గ్రిడ్ లైన్స్ ఏ కలర్లో కావాలో కూడా మనం సెలెక్ట్ చేయొచ్చు అనమాట. సో నేనైతే గ్రీన్ సెలెక్ట్ చేసా. అండ్ మీరు స్ట్రోక్స్ కూడా సెలెక్ట్ చేయొచ్చు, లైక్ 1 or 2 mm. నేనైతే 1 సెలెక్ట్ చేసా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ చూడొచ్చు లైన్స్ ఎలా ఉన్నాయో. అండ్ లేబుల్ వల్ల మనకి ఎన్ని సెల్స్ వస్తాయనేది కనిపిస్తుంది పైన. అండ్ లైన్స్ కూడా మనం పర్ఫెక్ట్గా డ్రా చేయాలంటే మనకి ఇలా వేసుకుంటే బెటర్. మీరు కావాలంటే ఇక్కడ డయాగ్నల్ లైన్స్ కూడా డ్రా చేయొచ్చు, సో దట్ మీకు ఇంకా యాక్యురేట్గా అవుట్లైన్ అనేది గీసుకోవడానికి బాగుంటుంది. ఓకే, ఇప్పుడు మనం పేపర్ మీద డ్రా చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు మనం A4 సెలెక్ట్ చేసాం కాబట్టి మనం A4 షీట్లో ఇలా డ్రా చేసుకోవచ్చు. సో పైన మీరు చూసినట్టయితే బాక్సెస్ ఇలా డ్రా చేయొచ్చు. లైక్ మనకైతే 20 బాక్సెస్ వచ్చాయి పైన, అండ్ 30 బాక్సెస్ వచ్చాయి హైట్ వైజ్. సో వన్స్ మీరు స్కేల్ తీసి క్రాప్ మార్క్ చేసుకొని అండ్ బాటంలో కూడా మార్క్ చేసుకొని, సో వన్స్ మీరు మార్క్ చేసుకున్నాక వర్టికల్ లైన్స్ అండ్ హారిజంటల్ లైన్స్ రెండు వేయచ్చు. సో మనకి అవుట్లైన్ వేయడానికి గ్రిడ్ అనేది రెడీ అయిపోతుంది. ఇన్ కేస్ మీకు గ్రిడ్స్ ఎలా డ్రా చేయాలనే వీడియో కావాలంటే కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.